కు వచ్చేసరికి రేవంత్ రెడ్డి అలాగే సీఎంగా తర్వాత టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీలో మకాం వేశారు. సో మరొకసారి కూడా పార్లమెంటును స్తంభింపజేసే విధంగా కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సో మీది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే అంశంలో కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు, వాస్తవానికి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, మేము ఎవరైనా పాలిటిక్స్ లో బద్ద విరోధము అసలు బీజేపీ పార్టీ ఈ దేశంలో మేము ఎదుర్కొచ్చినాం, మా ఐడియాలజీ ఏంది, ఈ రోజు దేశంలో 22 రాష్ట్రాలు వాళ్ళ మీద గెలిచి ఇలా దేశంలో 3 సార్లు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూగా గతంలో వాజ్పేయి గారి టైంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ తో మేము కలవాల్సినటువంటి అంత వీక్ మేము ఉన్నామా మీరు చెప్పండి. సో కాంగ్రెస్ కి ఏమైనా ప్రాంతీయ పార్టీని కలుపుకొని ఇండి కూటం పెట్టుకొని వాళ్ళు ఏమైనా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు కలుస్తూ ఉంటారు, విడిపోతా ఉంటారు, మీ అందరం మనం చూస్తూనే ఉన్నాం ఇండియన్ పాలిటిక్స్ లో. బట్ మేము ఎన్డీఏ పక్షాలను ఎప్పుడు కూడా మాకు కలిసే ఉన్నాం, ఎప్పుడు ఎవరమో ఎక్కడ ఇది చేయట్లేదు. మీరు రాష్ట్రంలో ఎన్నికైతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో కలుస్తుంది, ఒక ప్రాంతీయ పార్టీతో అక్కడ పోటీ చేస్తుంది. మీరు కేజ్రీవాల్ ది ఆప్ది వీళ్ళని చూసినాం, తర్వాత వెస్ట్ బెంగాల్ లో మమతా చూసినాం, ఇలా కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, మన దగ్గరనేమో మిత్రపక్షం తెలంగాణలో. సో ఈ రకమైనటువంటి వైఖరి మీరు కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అడిగితే అడగాలేమో కానీ మమ్మల్ని అడగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. రెండోది నేను ఏమంటా ఉన్నానంటే, ఈ రోజు ఢిల్లీలో కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మరి సీక్రెట్ చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. నేనేం చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ ఏ విట్నెస్ టు దట్ మీటింగ్, కానీ జరిగినట్టుగా వార్తలు గుప్పుమంటా ఉన్నాయి, మీ మీడియా కథనాలు వస్తా ఉన్నాయి. మరి ఎందుకు కలిసినారు, ఏం కేసుల మాఫు చూస్తే ఇక్కడ దానికి నేను చేస్తున్నటువంటి ఆరోపణకి మీకు జస్టిఫై చేయడానికి నేను 2-3 విషయాలు చెప్తాను. ఈ ఫార్ములా కార్ రేసు అక్కడనే పోయింది, చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కడతా అన్నాడు, ఏది వీళ్ళకి, మరి అది అక్కడే పోయింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి ఏమంటే ఓన్లీ బిల్డింగ్ కట్టనే చేయండి, మిగతా మీరు పట్టించుకోకర్లేదు, అక్కడ ఏం అవినీతి జరగలేదు, మిగతా అంటే ఇక మిగతా బ్యారేజెస్ కాడ మిగతా ఇరిగేషన్ వాటి మీద మొత్తం ఇరిగేషన్ ఇవ్వచ్చు కదా. సో తర్వాత జోషి కమిషన్ వేసినారు, హైకోర్టులో పేలవంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయని ఆర్డర్స్ వచ్చినాయి. సో కోర్టులలో తప్పిస్తున్నారు, బయట తప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒకవైపు ఎంఐఎం హైదరాబాద్ లో ఫాతిమా కాలేజ్ గురించి హైకోర్టు ఏ రకంగా పెట్టింది, ఇవాళ ప్రభుత్వమే ఎంత పరిదగించి ఇవాళ ఏది FTL లో లేదు కాలేజ్ అని చెప్తా ఉన్నారు. సో ఇలా కోర్టుకు కూడా గత అబద్ధాలు చెప్పేటట్టు తయారైపోయింది ఓవైసీ అంటే వీళ్ళు జరుచుకుంటున్నారు. సో అప్పుడు బీఆర్ఎస్ అంతే అయింది, ఇప్పుడు కాంగ్రెస్ అంతే అయింది. ఇలా అట్లా బీఆర్ఎస్ ని ఓవైసీని వీళ్ళందరినీ కాపాడుకుంటూ ఒక కంగారు ఎట్లయితే పెట్టుకుంటుందో జంతువు తన ఒళ్ళో పిల్లల్ని, అట్లా ఈ కంగారు సో మొత్తం కూడా ఈ రకంగా బీఆర్ఎస్ ను పోతా ఉంది. దానికి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడ ఇది కూడా మాత్రం ప్రచారం, ఢిల్లీలో రాహుల్ గాంధీతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు కేసీఆర్, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉన్నది. సో ఇది ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజల సంక్షేమం కోసం మొన్న ఆయనే అన్నాడు రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్ ఆయనకు జైలు లాంటిది, ఇంకా మేమేమో శిక్షలు వేయాల్సిన పని లేదు అంటే కేసుల నుంచి బయట పడేసినట్టే కదా. ఫామ్ హౌస్ లో లగ్జరీస్ జీవితంలో మీరు ఉండండి, ఈ కేసులో ఏమన్నా కానీ ప్రజాధనం దుర్వినియోగం అయింది, ప్రజాధనం దుర్వినియోగం అయితే అవినీతి నిజమే అయితే మరి వాటిని తిరిగి రాబట్టుకోవాలి కదా, ట్యాక్స్ పేడ్ అమౌంట్ కదా. ప్రజలు ఎంత కష్టపడి కడితే పన్నుల రూపంలో అంత ప్రజాధనం ఇవాళ కాళేశ్వరంలో కూలింది. అయిపోయి ఇప్పుడు మళ్ళా మోటార్లు అన్నారు, నిన్న మోటార్లు ఎత్తి నింపుకుంటే ఇవాళ మళ్ళా వదిలేయాల్సిన పరిస్థితి. అసలు ఏంది ఆ ప్రాజెక్టు విధానం ఏందో, ఆ కాళేశ్వరం ఏందో. నేను ఇంతకు ముందు చెప్పాను నీకు, కేసీఆర్ పోయి ఊకే గోదావరిలో ఆ రాగి బిళ్ళలు రూపాయి బిళ్ళలు వేసి మొక్కుతా ఉంటే నేను అనుకున్నా ఈ రూపాయి బిళ్ళలు ఎందుకు వేస్తారో ఏమేస్తారో ఎందుకు వేస్తుండో ఈయన కేసీఆర్ గారు అని చెప్పి అనుకుంటే అందులో రూపాయి బిళ్ళలు వేసిండేమో కానీ ఆ రూపాయల మాయలో లక్షల కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనం వారి కుటుంబం కొలగొట్టింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు కూడా అలానే తయారవుతున్నారు హైడ్రా పేరుతో. ఉన్నోడి మీదకి పోదు, లేనోడి మీదకి వస్తుంది హైడ్రా. ఇది ఎక్కడ హైడ్రా అండి? ఇది ఒక హైడ్రోజన్ బాంబు సామాన్యుల పట్ల, మామూలు వాళ్ళకేమో మంచి ఇది వారికి పద్ధతిగా ఉంది.
ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ టూల్ అంటే ఇది రేవంత్ రెడ్డి గారికి హైడ్రా అనేది. సో ఆ రకంగా ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా పనిచేస్తుంది. ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వమే పెంచి పోషిస్తే నేను అంటాను, హైకోర్టుకి క్షమాపణ చెప్పినాడంటే ఈయన తప్పు చేసినట్టే కదా. మరి కాంటెంప్ట్ 63 కేసులై ఆయన హైకోర్టుకు క్షమాపణ చెప్పినట్టు ఇది ఏ శాఖ కిందకి వస్తుంది? మున్సిపల్ శాఖ మంత్రుల కిందకి వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు. మరి ఎవరు రాజీనామా చేయాలి? ప్రభుత్వం వల్ల తప్పై శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలన్నా లేదా? ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ రేపు మొత్తం ఉవ్వెత్తున లేచి ఇవాళ ముట్టడి కార్యక్రమాలు చేస్తారేమో అని భయానికి నేను ఏమంటాడు? పక్క రాష్ట్రం అక్కడ ఎన్డీఏ ఇస్తుందా, ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారా? అరే ఆ రాష్ట్రాలు వాళ్ళు చూసుకుంటారు. నీ సంగతి ఏంది? నీ తెలంగాణ బిడ్డల సంగతి ఏంది? నీ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తావా ఇయ్యవా? ఇలా స్కాలర్షిప్ ఇస్తావా ఇయ్యవా? నువ్వు ఏ రకంగా హాస్టళ్లలో విషాహారం తిని పాము కాటుకు ఇవన్నీ చచ్చిపోతా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? రేవంత్ రెడ్డి గారు. ఆయన రాజీనామా చేయడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆయన రాష్ట్రాలలో కర్ణాటకలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేయరు. ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర 10th లాంగ్వేజ్ పేపర్ ఉర్దూ పేపర్ లీకేజ్ అయితే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం ఆడ ఢిల్లీలో వీధులు వెంబడి ప్రధానమంత్రి ఇంటి మీదకి పోతాడు. ఏమనంటే నేపాల్ బంగ్లాదేశ్ చేస్తామంటారు. అంటే ఎట్లాగో గెలుస్తలేను, ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయాలి, విదేశాల పట్ల మన యొక్క భారతదేశం యొక్క స్థిరమైన ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ రకంగా రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్, నేను పదే పదే చెప్తా ఉన్నాను, కాన్స్టిట్యూషన్ బుక్ జేబులో పెట్టుకోకుండా ఆయన ఇంటికి పోయి చదువుకొని మెదడులో పెట్టుకుంటే చాలు, దాన్ని పట్టుకొని తిరగాల్సిన అవసరమే లేదు. నేను ఒకటే ఈ రోజు మీ దృష్టికి వస్తున్నాను శ్రీనివాస్ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటే యాంటీ ఇండియా కాంగ్రెస్ కంపెనీ లాగా ప్రవర్తిస్తుంది. నేషనలిజం లేదు, పేట్రియాటిజం లేదు. తర్వాత ఎంఐఎం అది కూడా యాంటీ ఇండియా ఎంఐఎం మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ లాగా అది పనిచేస్తా ఉంది. ఆయన జై పాలస్తీనా అని పార్లమెంట్ లో అంటాడు, ఈయన నాది ముస్లిం పార్టీ అంటాడు. రాహుల్ గాంధీ గారు అది ఏం లౌకికవాదమో నాకేం అర్థమే కాదు అసలు. సో ఈ రకంగా దేశాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. దీనికి తోడుగా కేజ్రీవాల్, మీరు చూడండి ఇలా కే అక్షరము ఈ దేశానికి ఎంత అరిష్టమైతా ఉందో, ఇలా కేటీఆర్ అనే పేరు, కేజ్రీవాల్ అనే పేరు, ఇలా అదే రకంగా కాంగ్రెస్ అనే కా అక్షరం, ఈ రకంగా కే కా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కాకి గోళలతో ఇలా దేశాన్ని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ న్యూమరాలజీ మనకొద్దు, అక్షరాల గురించి మనకొద్దు. కానీ మానవతరాయ్ గారు విన్నారు కదా, తాడూరు గారి ఆరోపణలు విన్నారు కదా.